దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు వింటున్న మీ అందరికీ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? మన దేవుడు మనం మొర్ర పెట్టినప్పుడు మనకు సమీపంగా ఉన్న దేవుడు మన దేవుడు. ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరుస్తున్నాడు. మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. మన ప్రార్థనకు ఆలకించడం మాత్రమే కాదు, మన ప్రార్థనను ఆలకించి జవాబిచ్చే దేవుడు మన దేవుడు. నీతిమంతుడు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చును, వారి శ్రమలన్నింటిలో నుండి ఆయన వారిని విడిపించును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయనకి మనం మొరపెట్టినప్పుడు మన మొర ఆలకించి ఆయన మనల్ని ఆ సమస్య నుంచి ఆ పరిస్థితి నుంచి విడిపించే దేవుడు మన దేవుడు, మనకు సమీపంగా ఉన్న దేవుడు. అయితే ఆయన మనకు సమీపంగా ఉండాలన్నా, మన ప్రార్థనకు జవాబు పొందుకోవాలన్నా మనం చేయాల్సింది ఏంటంటే ఆయన ఆజ్ఞకు మనం లోబడాలి. ముఖ్య భాగాలు మనం చూసినప్పుడు ఆయన ఆజ్ఞలు మనం సంపూర్ణంగా లోబడాలి అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఆయన ఆజ్ఞలు మనం విధేయులమే బ్రతుకుతున్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూస్తాం. మన జీవితంలో ఆయన సమీపంగా ఉండాలంటే ఆ మాట ప్రకారంగా మనం జీవిస్తున్నప్పుడు, ఆయన చిత్త ప్రకారంగా మనం బ్రతుకుతున్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాన్ని పొందుకుంటాం. ఈ సమయంలో దానియేలు ఆయన జీవితం మనం చూసినప్పుడు దానియేలు రాజీ పడలేనటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగిన వాడు. ఎంతో ప్రార్థన జీవితాన్ని కలిగి దేవునితో సన్నిహితంగా, దేవునికి దగ్గరగా, దేవునికి సమీపంగా జీవించినవాడు. మరణం వచ్చినప్పటికీ మరణానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు, కానీ రాజీ పడినటువంటి ప్రార్థన జీవితం కలిగిన వాడు. ప్రార్థన చేస్తే సింహాల బోన్లు వేస్తానన్నారు. సింహపు బోన్లో వెళ్ళడానికి ఇష్టపడ్డాడు, కానీ తన ప్రార్థన జీవితాన్ని మాత్రం ఎంత మాత్రం కూడా రాజీ పడలేదు. ఎంత గొప్ప ప్రార్థన అనుభవం! అలా జీవితం స్థితిని బట్టే ఆ సింహాల బోన్లో వేసినప్పుడు సింహాలు ఏమాత్రం కూడా హాని చేయలేదు. సింహాల నోలును దేవుడు మూసివేశాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన దేవునికి సమీపంగా జీవించిన స్థితిని బట్టి. తద్వారా ఆ దర్యావేషు రాజే గొప్ప సాక్ష్యాన్ని దానియేలు జీవితం ద్వారా దేవుని నామము మహింపరచబడింది. దర్యావేషు రాజు దేవుని కొరకు గొప్ప సాక్ష్యం తెలియపరిచాడు. దానియేలు దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడు అని చెప్పేసి మరి ఆ దేశంలో శాసనం చేశాడు. ఈ వాక్యం ఉంటున్న మీ జీవితాల్లో ఆయన మాటకు మనం లోబడుతున్నామా? ఆయన ఆజ్ఞకు విధేయత వహిస్తున్నామా? దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకు మనం లోబడి వాటి ప్రకారం జీవిస్తున్నామా? అలాగే ప్రార్థనలో ఆయనతో ఎక్కువ సమయం గడుపుతున్నామా? అలాగైతే ఆయన సమీపంగా ఉండి మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తే దేవుడు కొన్నాడు. దానియేలు జీవితంలో జరిగించిన దేవుడే మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అలా జరిగించడానికి పరిపూర్ణంగా ప్రభు సన్నిధిలో మనకు సమర్పించుకుందాం. ప్రార్థన జీవితం కలిగి ఉందాం. ఆయనకి ఏ సమస్య వచ్చినప్పటికీ, ఏ వేదనకరమైన పరిస్థితి మన జీవితంలో ఎదురవుతున్నప్పటికీ ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ మాటలు ఉంటున్న మీ జీవితాల్లో పరిపూర్ణంగా ప్రభువుకి మన జీవితం సమర్పించుకుందాం. ఆయనతో ఎక్కువగా సంబంధ బాంధవ్యాలు కలిగి ప్రార్థనలో, వాక్యంలో
వాక్య ధ్యానంలో గడుపుతూ జీవితం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, గొప్ప నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము మొర్ర పెట్టినప్పుడు ఆయన మాకు సమీపంగా ఉన్నాడు. మాటలు జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. అవును ప్రభా, మేము మొర్ర పెడితే మాకు సమీపంగా ఉండే దేవుడు ప్రభా. మా ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభా. మా ప్రార్థనకు ఉత్తరం ఇచ్చే దేవుడు నైనా. అది ఎలాంటి పరిస్థితి మా జీవితంలో ఎదురుతున్నప్పటికీ వాటన్నిటినీ తారుమారు చేసే దేవుడు ప్రభా. ఇదిగో ప్రభా, మా ప్రియుల జీవితంలో ఏ సమస్యలు, ఏ వేదన, ఏ కృంగుదల, ఏ ప్రతికూలత వారి జీవితం ఉందో వాటన్నిటిని విడిపించడానికి ప్రభా మీ వాక్యానికి లోబడి మీ మాటకు శిరస్సు వహించి మీ వాక్యానుసారంగా వారి జీవితాలు కట్టుకోవడానికి కృప చూపించి తద్వారా మీరు సమీపంగా ఉండి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.